I honor the man of God. And again, share with all of you. This man of God is a powerful man of God. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన మధ్య ఉన్న దైవ సేవకులు మరి గొప్ప దైవజనులు ప్రార్థనా పరులు. I think he shared the word of God, he preached the word of God in big conferences and big crusades. మరి వారైతే ఇటువంటి వారిలో కాదు, కానీ పెద్ద పెద్ద సభల్లో వారు క్రూసేడ్స్లో వారు ప్రసంగించేవారు. But now we are very few members. కానీ ఇక్కడైతే మనము చాలా కొద్దిగా ఉన్నాం. But he shared the word of God, what Lord put in his heart about India. అయినప్పటికీ భారతదేశం పట్ల దేవుడు వారి యొక్క హృదయంలో ఏమి పెట్టినాడో దానిని మనతో మాట్లాడబోతున్నారు. బహు భాగంతో వారు ప్రసంగం చేయబోతున్నారు. So now I request my wife come forward and honor the man of God. అది దాని ముందుగా పాస్టర్ గారి యొక్క భార్య వచ్చి దైవజనులు పూర్మాలతో సత్కరించాలని కోరుకుంటున్నాను. మరి ఇది చాలా ప్రశస్తమైన సమయం మనందరికి కూడా. I expecting Lord is doing something in our hearts this night. రాత్రి కాల సమయంలో నేను మరి ఆశపడుతున్నాను, దేవుడు మనకు హృదయాలతో మాట్లాడబోతున్నాడని ఒక గొప్ప కార్యం జరగబోతుందని. If you believe it, shout hallelujah. మీరు కూడా నమ్మినట్లయితే నాతో పాటు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. Now I requested Pastor Cassius Adol, founder and director of Christ Crusades, Deliverance, Worldwide Ministries. He had different churches and different branches in many countries also. మరి సమయంలో దైవజనులు ఫెస్టస్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని మనం చేస్తున్నారు. వారు మరి చాలా దేశాల్లో కూడా సంఘాలు కలిగి ఉన్నారు. Again, I remind one matter with all of you. మరి ఒక విషయాన్ని మరొకసారి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. That is a good writer. ఆయన మంచి రచయిత అండి. He write many books. చాలా పుస్తకాలను రాశారు. And he speak many TV programs also, I think that. మరి అంతేకాకుండా విడుదల మీద కూడా వారు గొప్ప గొప్ప ప్రసంగములు చేసిన వారు. So he is a powerful man of God. కాబట్టి వారు గొప్ప దైవజనులు. Really he is so tired because he journeyed from a lot of far. మరి వారు చాలా దూర ప్రాంతం నుండి వారు మన మధ్యకి వచ్చినారు. చాలా తక్కువ సమయాన్ని వారు మన మధ్య గడపబోతున్నారు. Again, I share one thing, the surprising thing about him. మరి వారి గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. He take food only often in each day. ప్రతి దినము వారు ఒక్కసారి మాత్రమే వారు భోజనాన్ని తీసుకుంటారు.
not take any drink water or soft drinks, anything. మరి మిగతా సమయంలో ఏ విధమైన ఆహారం కానీ కనీసం డ్రింక్స్ కానీ వారు తీసుకున్నారు. Really I'm surprised. ఆ విషయంలో నాకు చాలా ఆశ్చర్యం I'm అనిపించింది. so excited. నాకు చాలా మరి ఆశ్చర్యం అనిపించింది. So he's a great man of God. వారు గొప్ప దైవజనులు. He had a big church. వారికి చాలా పెద్ద సంఘం ఉంది. In Logos City, పెద్ద సంఘం ఉంది. the thousands of people attend to every Sunday. ప్రతి ఆదివారం కూడా వేల కొలది మరి దేవుని భక్తులు అక్కడ ఉంటారు. I think the church started with few members. I think that church started with few members. నేను అనుకుంటున్నాను వారి యొక్క మాటలను బట్టి చాలా తక్కువ మందితో ఆ సంఘము ప్రారంభించబడి వేల కొలదిగా విస్తరించబడి I know they grow thousands of people. ఈ దినానికి వేల కొలదిగా ఆ యొక్క మందిరానికి అటెండ్ అవుతున్నారు. Amen. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah.